హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో ద కిల్లర్ పార్ట్ 8 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినేద్దామా? అంకిత్ను కిడ్నాప్ చేసినప్పటి నుంచి ఆ ఇంట్లో సందడి లేదు. తల్లి తండ్రి ఇద్దరు తిండి కూడా సరిగ్గా తినట్లేదు. ఇదంతా చూసిన కొడుకు ఆనంద్ తన చెల్లిని కిడ్నాప్ చేసింది తన మావయ్యే అని ఇంటికి వెళ్లి మావయ్యను నిలదీశాడు. తనకి ఏమీ తెలియదని చెప్పాడు. ఈలోపి టీవీలో ఇంకొక బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ బిజినెస్ పర్సన్ నాయక్ కుమార్తె కిడ్నాప్ అని. కోల్కతాలో ఉంటున్న తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని సీమ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇన్స్పెక్టర్ రామ్ చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అమ్మాయిలు కిడ్నాప్ అవుతూనే ఉన్నారు. నాయక్ కుమార్తె ఇప్పుడు కిడ్నాప్ అయింది. మరి చనిపోయిన అమ్మాయి నాయక్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకు ఇచ్చినట్టు? ఈ కేసు నేను ఒక్కడినే ఛేదించడానికి చూడడం వల్ల ఇంత టైం పడుతుందేమో, కానీ అలా చేస్తేనే నాకు ప్రమోషన్, గుర్తింపు వస్తాయి. అందుకే మరొకరిని ఈ కేసులో హెల్ప్ అడగలేదు. సుబ్బారావు గారి అమ్మాయి కిడ్నాప్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఏమైందో తెలియదు. ఈ నల్లటి వ్యాన్ గురించి చాలా మంది చెప్పారు, కంప్లైంట్ లో కూడా చెప్పారు. ఈలోపు సిటీలో ఎక్కడైనా నల్లటి వ్యాన్ కనిపిస్తే వెంటనే కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని అనౌన్స్ చేయించాడు ఇన్స్పెక్టర్ రామ్. ఇదిలా ఉండగా సిటీ మారుమూల ఒక నల్ల వ్యాన్ చూసినట్టు ఎవరో సుబ్బారావుకు చెప్పారు. ఆ వ్యాన్లోనే కదా అంకితను తీసుకుని వెళ్ళింది, నేను అక్కడకు వెళ్తాను అని సుబ్బారావు బయలుదేరాడు. వద్దు నాన్న, ఒంటరిగా వెళ్ళొద్దు, ఇన్స్పెక్టర్ రామ్కు చెబుదాము. హలో ఇన్స్పెక్టర్ రామ్ గారు, నేను సుబ్బారావు. మా అమ్మాయి అంకిత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను. మా అమ్మాయి ఎక్కిన నల్లని వ్యాన్ లాంటిదే చూసినట్టు ఇక్కడ ఎవరో చెప్పారు. మీరు త్వరగా రండి, మేము ఆ ప్లేస్కి దగ్గరగానే ఉన్నాము అంటాడు సుబ్బారావు. లొకేషన్ షేర్ చేయండి, ఇప్పుడే వస్తున్నాను. అలాగే మీరు అక్కడే ఉండండి, లోపలికి వెళ్ళకండి, చాలా డేంజర్ అని చెప్తాడు. అలాగే సార్. రామ్ కొంత కానిస్టేబుళ్లతో ఆ ప్లేస్కు చేరుకున్నాడు. వాళ్ళు చెప్పినట్టే నల్లటి వ్యాన్ అక్కడ ఉంది. దానిపై కనిపించకుండా గడ్డి కప్పి ఉంది. ఈ వ్యాన్ కలర్ చేంజ్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. నంబర్ ప్లేట్ కూడా ఒరిజినల్ కాదు, అందుకే దీన్ని ట్రాక్ చేయలేకపోయాము. సీసీ కెమెరాలో కనిపించలేదు. ఇన్స్పెక్టర్ రామ్ లోపలికి వెళ్ళడానికి ముందుకు కదిలాడు. చేతిలో పిస్టల్, వెనుక ఇద్దరు కానిస్టేబుల్స్, ఆపై ఆనంద్, సుబ్బారావు కూడా వెనుకే ఉన్నారు. లోపలికి వెళ్లిన వాళ్ళకి అంకితను తాళ్లతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నట్టు చూశారు. చుట్టూ చూస్తే చాలా భయంకరంగా ఉంది. అక్కడ మనుషులు ఉంటారని ఎవరూ ఊహించరు. అది ఒక పాడుబడ్డ ఇల్లు. లోపల చాలా భయంకరంగా ఉంది. ఇన్స్పెక్టర్ చుట్టూ చూసి ఎవరూ లేరని సైగ చేశాడు. అందరూ లోపలికి వచ్చారు. అంకితను చూసిన సుబ్బారావు ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు. ఆమె స్పృహలో లేదు. ఈలోపు ఎవరో వస్తున్నట్లు శబ్దం వినిపించింది. అందరూ లోపల దాక్కుని చూస్తున్నారు. అటాక్ చేస్తే హంతకుడు తప్పించుకునే ప్రమాదం ఉందని అనుకున్నారు. అందుకే ఒక పక్కన ఉన్నారు. ఈలోపు ఆ ముసుగు మనిషి అక్కడకు వచ్చాడు. అందరూ ఊహించింది కరెక్టే. అతని వెనుక ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి వయసు కూడా అంకిత వయసే. నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి స్పృహలో లేదు. ఒక గోనె సంచిలోని మోసుకుని వచ్చాడు. ఈలోపు పోలీసులు చుట్టూరా సర్కిల్ చేశారు ఆ ముసుగు మనిషిని. వెంటనే అతని చేతులు కట్టేసి కూర్చోబెట్టారు. సుబ్బారావు తన కూతురి దగ్గరకు వెళ్లి కట్లు విప్పదీసి ముఖంపై నీళ్లు చల్లాడు. స్పృహలోకి వచ్చిన అంకిత నాన్నా అని గుర్తుపట్టింది. ఇన్స్పెక్టర్ రామ్ ఆ గోనె సంచిలో ఉన్న అమ్మాయిని విడిపించమని చెప్పాడు. మిగిలిన వారు ఆ అమ్మాయిని నోటి మీద ప్లాస్టర్ తీసి కట్లు విప్పారు. అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు. ఎవడ్రా నువ్వు అని గట్టిగా 2 తగిలించాడు ఇన్స్పెక్టర్ రామ్. ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా టార్చర్ పెట్టావు. నా బ్యాడ్ లక్, నేను దొరికిపోయాను. నన్ను ఈ ఒక్కరోజు వదిలేసి చూడు, రేపు నేనే నీకు లొంగిపోతాను అంటాడు. ఒక్కరోజులో ఏం చేస్తావు? ఇంకో హత్య చేస్తావేమో. ఎన్ని తిప్పలు పెట్టావురా అందరినీ. నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. ఇక్కడే ఎన్కౌంటర్ చేయాలని ఉంది. కానీ నిన్ను చంపితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నీతోనే అంతమైపోతాయి అని రామ్ గట్టిగా అన్నాడు. నీకు కావలసిన డీటెయిల్స్ ఏమిటో,
నిన్ను ఆ రోజే గురిపెట్టాను. బ్రతికిపోయావు ఇన్స్‌పెక్టర్ రామ్. ఇంతవరకు వస్తావని అనుకోలేదు. నేను చేసిన తప్పు ఒకటే. కోల్కతా నుంచి గోనె సంచిలో ఈ అమ్మాయిని తీసుకొని వచ్చే వరకు ఇక్కడ నా వ్యాన్ ఉంచడమే. అదేరా నన్ను పట్టించేసింది. ఇటు పక్క ఎవ్వరూ రారని అనుకున్నావు. కానీ ఇక్కడకు వచ్చిన కొంతమంది నీ గుట్టు చెప్పారు. నీ పేరేమిటి? ఇన్ని హత్యలు చేసి ఏమిటి సాధించావు? ఇంకా అనగా ఇంకా 2 హత్యలు ఉన్నాయి. అవి చేస్తేనే నా పగ చల్లారుతుంది అంటూనే ఇన్స్‌పెక్టర్ చేతిలో ఉన్న పిస్టల్‌ని కాలితో కొట్టి తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఇద్దరి అమ్మాయిల్ని కాల్చే ప్రయత్నం చేశాడు. తేరుకున్న రామ్ వారించడంతో గురి తప్పి అమ్మాయిల ఇద్దరికీ చేతికి గాయమయింది. వెంటనే ఇద్దరికి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళమని సుబ్బారావు, ఆనంద్ రామ్‌కు చెప్పాడు. ఇద్దరు వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ వైపు దారి పట్టారు. ఈసారి ముసుగు మనిషిని గట్టిగా కట్టి చుట్టూ రౌండప్ చేసి నిజం చెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామ్. ఇప్పుడు చెప్పరా, ఈ హత్యలు ఎందుకు చేశావు? మొదట హైదరాబాదులో అమ్మాయిని చంపేసి ఊరి చివరన పడేశాను. ఆ తరువాత ముఖం పచ్చడి చేశాను. చాలా గోల చేసింది చంపొద్దని పాపం అని అంటాడు. తరువాత తమిళనాడులో ఇంకో అమ్మాయి ఇదే తరహాలో చంపేశాను. తరువాత బెంగుళూరులో సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయిని షూట్ చేసేశాను. ఇంకా అంకిత లెక్క చూసుకో ఇన్స్‌పెక్టర్ రామ్. నా ముసుగు స్కెచ్ వేయించిన మనిషి మీకు వేరే బొమ్మ వేసి ఇచ్చాడు. అందుకే నన్ను నువ్వు పట్టుకోలేకపోయావు. అది నా తెలివి. ఎందుకు ఇంతమందిని చంపాలని టార్గెట్ చేశావురా అని రామ్ అడగ్గా, నీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పనా ఇన్స్‌పెక్టర్? అది నీ ఇన్వెస్టిగేషన్‌లో నీకు ఎవరూ చెప్పి ఉండరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్‌ని త్వరగా మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.